సో విక్రమన్న ఉమ్, అంతా బాగుంది, నీట్ గా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే నా ఆ, అన్వేషణ. నా అన్వేషణ తెలుసు అంటే అన్వేష్ అతని ఎవరు పాపం మా పరిచయం లేదు ఇద్దరు కానీ మామూలు బేసికల్గా అతని వాయిస్ నాకు నచ్చదు అనమాట. డే వన్ నుంచి ఇప్పుడు కాదు, ఆయన వాయిస్ నచ్చదు పెద్ద. ఆయన వీడియోస్ని ఎక్కువ చూసి అంటే చాలా ట్రెండింగ్ మిలియన్ వ్యూస్ ఏదో అంటారు కానీ ఒక నాకు టైంలో మీది అతనిది ఇద్దరిది పోటాపోటీగా ఒక 2 years బ్యాక్ ఎలా ఎవరు ఉండే అంటే ఆల్మోస్ట్ మీకు వాళ్ళకి ఇన్కమ్ కూడా అంటే శ్రీవాణి గారికి ఆ టైంలో 30 lakhs 35 lakhs ఒక టైంలో వచ్చింది ఒక చూసారా. మంత్. అవును. అదే టైంలో తనది కూడా అదే ఇన్కమ్ ఉండేది. అంటే ఆటోమేటిక్గా నా అన్వేష్కి అండ్ శ్రీవాణి గారికి ఇద్దరికి ఈక్వల్ ఇన్కమ్స్ అని చెప్పేసి కూడా యూట్యూబ్ లో చాలా ట్రోల్స్ జరిగినాయి. ఆహా, ఏమో మరి మీకు కాకపోతే నాకు సంబంధం లేని ఒక ఇన్వాల్వ్మెంట్ అన్నమాట మీకు. అదే నాకు అసలు ఆయన వాయిస్ నచ్చదు. ఫెస్టివల్ అంటే అన్ని బూతులు మాడుతుంటాడు కదా, ఉమ్, ఏదో ఏ, బీర్ అంటాడు, అమ్మాయిలతో చాలా వల్గర్గా ఎక్కడికో వెళ్ళి ఉమ్, ఇక్కడ మసాలా చేస్తారు, ఇక్కడ అది చేస్తారు, ఇక్కడ ఈ బీర్ పేరు ఇది అని ఏదో చెప్తుంటాడు. వెరైటీ అయ్యా. నచ్చదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉమ్, ఈ టాపిక్ గురించి వచ్చినప్పుడు చాలా 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 దారుణంగా తను మాట్లాడడం జరిగింది. ఉమ్. సో దాని మీద విశ్వ హిందూ పరిషత్ కూడా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా 100% చెప్పింది. తీసుకోవాలబ్బా. అంటే ఉమ్. ఆమ్, గరికపాటి గారు లాంటి ఒక పర్సన్ గురించి మాట్లాడడం, అది శివాజీ గారి గురించి మాట్లాడడం అంటే చాలా వల్గర్గా అసలు. అది చాలా వల్గర్ గా, అంటే మేము చెప్పలేని విధంగా అవును, తను మాట్లాడడం ఎందుకు అట్లా జరిగింది. మాట్లాడి అర్థం కాలేదు. అంటే నాకు తెలిసి పిచ్చోడు అయిపోయినట్టున్నాడు నిజంగా చెప్పాలంటే. ఆ, ఉమ్. అసలు అతను ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ నాకు ఎక్కువ తెలియదు. ఇండియా తెలుగుతనే కదా అతను. తెలుగు విజయనగరం. ఆ, ఇక్కడ రాడు కాకపోతే ఫారెన్ లో ఉంటాడు కదా. అంటే అతను దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే. ఒక ఎందుకు ఏం యూట్యూబర్ అతను. చేయడానికి ఒక్కొక్క దేశంలో ఏం పాపులరో చూపిస్తూ ఉంటాడు. మనం మీరు చూపిస్తుంటాం. అన్నట్లుగా బిగినింగ్ లో ఫుడ్, ఉమ్. తర్వాత వాళ్ళ కానీ ఎక్కువైన బూతులేదు నాకు గుర్తుంటాయి. ఈ ఈ ఏదో మధ్యకాలంలో బిగినింగ్ లో ఇంత బూతులు లేవు, ఆహా, పాపులర్ అయ్యే కొద్దీ బూతులు పెరిగాయి. అచ్చా అచ్చా అచ్చా. అది. నాకు తెలిసి వ్యూస్ తగ్గుతున్న కొద్దీ బూతులు పెరుగుంటాయి. అండ్ మీకు అంటే ఆ కాన్సెప్ట్ అసలు మీకు అతను అలా మాట్లాడడం మీకు ఎలా చీ, అనిపించింది? అసలు చాలా వల్గర్ కనిపిస్తుంది అసలు. అంటే ఓపెన్ చెప్పండి, అతని గురించి డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఉమ్. డిస్కస్ చేసుకుని వేస్ట్ అతని గురించి. చాలా మంది ఇదే చెప్తున్నారు, కానీ అతని వీడియోస్ అనవసరంగా చూస్తున్నారు. అతన్ని డిస్కస్ చేసి అతన్ని చూసి అది పట్టించుకొని ఉమ్, మధ్యలో ఒక అతను ఇలానే ఇంటర్వ్యూస్ ఇచ్చాడు కదా, ఉమ్, ఆ హీరోయిన్ ఎఫేర్ ఉంది, ఈ ఆ, సినిమా అదని, అలాంటి వాడితో ఈక్వల్ నా దృష్టిలో. సో అతని గురించి మనం డిస్కస్ చేసాం అనుకో, ఉమ్, అతను డిస్కస్ చేసినా సరే మనం ఆయన ఏదో పెద్ద పరిగణనలోకి తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఉమ్. అలాంటి వాళ్ళని వదిలేయాలి. Yes, yes. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.